డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చూస్తున్నాం బాగా. లక్ష దాటింది. 1,10,000 వరకు వెళ్ళిన బంగారం ధర ఒకేసారి మళ్ళీ డౌన్ అయింది. ఎందుకు హెచ్చు తగ్గులు ఉంటున్నాయంటే కారణాలు ఏంటంటారు? మనం అనేక సార్లు ఒళ్ళు గురించి మాట్లాడుకున్నాం. వాన రాకడ, ప్రాణం పోకడ కూడా చెప్పొచ్చేమో కానీ బంగారం ధరలు చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని. అనేక రకాల కారణాల మీద ఆధారపడి ఉంటుందని మనం అనుకున్నాం. ముఖ్యంగా ఏమైందంటే, డాలర్ బలహీనపడితే గోల్డ్ రేటు పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. డాలర్ స్థిరంగా ఉంటే గోల్డ్ రేటు స్థిరంగా ఉండే తగ్గడానికి అవకాశాలు కూడా మనకు పాసిబిలిటీస్ ఏర్పడతాయి. ఇట్లాంటివి మనం చాలా చెప్పుకున్నాం. ముఖ్యంగా మార్కెట్లో అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం స్థిరత్వానికి వచ్చేసాయి. దానివల్ల కూడా ఇవి రేటు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే పడిపోతూ హెచ్చు తగ్గులు పెరుగుతుంటుందో దాని మీద ఇన్వెస్ట్ చేసేవాడికి డౌట్ వస్తుంది. దాని మీద మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనకు వస్తాడు. ఈ డాలర్ని బట్టి కూడా మనం దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ అనే పాసిబిలిటీస్ ఏర్పడతాయి. ఆ మధ్య ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల డాలర్ రేటు టకటక కొంచెం పడిపోవడం జరిగింది. దాంతో గోల్డ్ రేటు బాగా పెరిగింది. ఇప్పుడు కొంచెం డాలర్ మళ్ళీ కొద్దిగా స్థిరంగా పరిస్థితి ఏర్పడింది. కొద్దిగా కొంచెం పొజిషన్కి వచ్చింది కాబట్టి దాని ప్రకారంగా కాస్త గోల్డ్ తగ్గడం అనేది కొంచెం తగ్గింది. కానీ ఈ హెచ్చు తగ్గులు కొద్ది రోజులు ఉండేవి కానీ ఎక్కువ రోజులు ఉండేవి కాదు. మళ్ళీ పెరగచ్చు, తగ్గొచ్చు, ఈ ఊగిసలాట జరుగుతూనే ఉంటుంది. రేపు ఒకళ్ళు యుద్ధమే వస్తే దాని ప్రభావం చాలా విపరీతంగా ఉండే అవకాశాలు ఉంటాయి. గోల్డ్ మీద కూడా దాని ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు ఇండియాలో ఆర్బీఐ తీసుకున్న ఒక కొత్త నిర్ణయం ఏమిటంటే, బంగారం మీద ఇచ్చేటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి 3 సంవత్సరాల బదులుగా 1 సంవత్సరానికి కుదించింది. అంటే 3 years వరకు ఇంతకుముందు ఒకసారి గోల్డ్ లోన్ తీసుకుంటే 3 ఏళ్ల తర్వాత కట్టాల్సింది, కంపల్సరీ కట్టాలి. వెనక్కి తిరిగి కట్టి మళ్ళీ కావాలంటే తీసుకోవచ్చు. కానీ మొత్తం అమౌంట్ మాత్రం క్లియర్ చేయాల్సిందే 3 years లోపల. ఎందుకంటే 3 years తర్వాత రేటు, బంగారం రేట్లు ఎట్లా ఉంటాయో మనం చెప్పలేం కాబట్టి ఒక 3 ఏళ్ల దాకా కొద్ది అంటే వాళ్ళు ఇచ్చే 60% 70% ఇస్తారు. ఒక్కోసారి 80% దాకా ఇవ్వచ్చు. 20% ఎప్పుడు డిఫరెన్స్ పెట్టుకుంటారు, 20-30% డిఫరెన్స్ పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే, గోల్డ్ మీద 3 సంవత్సరాలు కాదు కాలపరిమితి, 1 సంవత్సరంలోనే గోల్డ్ లోను క్లియర్ చేయాలి. మళ్ళీ కావాలంటే కొత్త తీసుకోవాలి, డబ్బంతా కట్టేసేయాలి, ఒకసారి క్లియర్ చేయాలనేది కండిషన్ పెట్టింది ఆర్బీఐ ఇప్పుడు. దీనివల్ల కూడా బంగారం మీద ప్రభావం విపరీతంగా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళు అంటే, తొందరగా లోన్ తీసుకోవడానికి అవకాశం ఉండేది ఒకే ఒకటి మన దేశంలో. మనకు అన్నిటికన్నా బ్రహ్మ పదార్థం ఏమిటంటే, బ్రహ్మాస్త్రం లాంటిది మనకు గోల్డ్. గోల్డ్ ఉంటే తీసుకెళ్ళి 5 నిమిషాలు, కొంతమంది 3 నిమిషాల్లో ఇస్తాం, కొంతమంది 5 నిమిషాల్లో ఇస్తాం, 10 నిమిషాల్లో ఇస్తాం అని చెప్పి మనకు ప్రకటనలు వెలువడుతున్నాయి. మనం చూస్తుంటాం. లోన్ తీసుకుని మీ ఇంటికే వచ్చి లోన్ ఇచ్చేస్తాం అని చెప్తున్నారు. ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత మొత్తం డబ్బు తిరిగి చెల్లించాలంటే కష్టంతో కూడుకున్న పని. ముఖ్యంగా రైతులు, పల్లెల్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా గోల్డ్ని ఎంచుకుంటారు. ఎందుకంటే గోల్డ్ అయితే మనం ఎక్కడైనా పెట్టేసేసి తెచ్చుకొని, మనకు వడ్డీ డబ్బులు తెచ్చుకొని, లోన్ తెచ్చుకొని మనం తిరిగి కట్టుకోవచ్చు. 3 ఏళ్ల లోపల ఉంటుంది కాబట్టి పంటలు వేసుకుని ఆ పంటల మీద మనం ఆదాయం సంపాదించుకొని మనం తీసుకోవచ్చు. లేదా ఏదైనా ఫంక్షన్స్కో వాటికో వీటికో ఖర్చు పెట్టినా కూడా 3 ఏళ్లలో అయితే మనం తిరిగి మనం కట్టొచ్చు అనే ఉద్దేశంతో గోల్డ్ని ఎక్కువగా లోన్కి ఉపయోగిస్తున్నారు. లోన్కు అది ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు 1 సంవత్సరంలోనే క్లియర్ చేయాలనేసరికల్లా అది కొద్ది కష్టంతో కూడుకున్న పని. 1 yearలో చేయాలంటే అంత ఆదాయం వాళ్ళకు రాదు. ఓ 3 ఏళ్ళు టైం ఉంటే ఏదో రకంగా దాన్ని సర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా ఇప్పుడు గోల్డ్ కొనే వాళ్ళ సంఖ్య తగ్గిపోవచ్చు అనేది కూడా ఒక భయం ప్రారంభమైంది. కొంత ప్రభావం ఖచ్చితంగా గోల్డ్ మీద ఉంటుంది. గోల్డ్ కంపెనీస్ ఇప్పుడు విపరీతంగా మార్కెట్లోకి అమౌంట్ను ఫ్లో చేస్తున్నాయి. ఈ గోల్డ్ లోన్ పెట్టుకున్నటువంటి ఎవరైతే డబ్బు ఇస్తున్నారో అలాంటి వాటికి బ్యాంకులు లోన్లు ఇవ్వడం కానీ, వాళ్లకు మదుపరులు దాంట్లో పెట్టుబడి పెట్టడానికి కానీ చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఇది 1 yearలోనే పంపిడిగా డబ్బు వెనక్కి తిరిగి కట్టాలంటే డెఫినెట్గా కొంత ప్రభావం బంగారం మీద చూపిస్తుంది. దానివల్ల కూడా రేట్లు తగ్గడానికి ఒక పాసిబిలిటీ ఏర్పడుతుంది. ఎందుకంటే బంగారం కొనే సంఖ్య తగ్గుతున్నప్పుడు, బంగారం నిల్వలు పెట్టుకునే వాళ్ళ సంఖ్య తగ్గినప్పుడు ఆటోమేటిక్గా బంగారం మీద దాని ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇది వన్ ఆఫ్ ది రీజన్. అదే రీజన్ అని చెప్పడానికి వీలుపడదు. అనేక రకాల కారణాలు, ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా దాని ప్రభావం బంగారం మీద పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పెరిగిన దాన్ని చూసి పెరిగిపోతుందని భ్రమపడటం కానీ, తగ్గిన దాన్ని చూసి అయ్యో పడిపోతుందనే ఆలోచన కానీ చేయాల్సిన అవసరం లేదు. తగ్గినా పెరిగినా
కొంత డిఫరెన్సే ఉంటుంది. ఒక 5,000 నుంచి 15,000 మ్యాక్సిమం 20,000 మీద డిఫరెన్స్ ఉంటుంది. ఆ 20,000 మళ్ళీ తిరిగి రికవడానికి పెరగడానికి అవకాశం ఉంది. కొంతకాలం ఇక్కడ తచ్చాడుతుంది. ఈ ₹1,00,000 కొంచెం పైన 10,000 దాకా వెళ్ళి ₹1,00,000 కింద ఒక 10,000 దాకా ఈ రకంగా కొంతకాలం తచ్చాడే అవకాశం ఉంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో మనం చూడాలి. ఒక్క భారతదేశం మీదే కాదు ప్రభావం, ఈ 2 దేశాల మధ్య యుద్ధం జరిగినా అది ప్రపంచం అందరి మీద కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. ఆ వైపున కూడా ప్రయాణం ఉంది. మరి ముందు పెళ్లిళ్ళ సీజన్స్ ఉన్నాయి కదా సార్, మరి ఏమైనా తగ్గుతాయంటారా? ఖచ్చితంగా పెరుగుతాయని చెప్పడానికి లేదు, ఖచ్చితంగా తగ్గడానికి లేదు. ఎవరైనా చెబితే వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారని చెప్పడమే ఖచ్చితంగా చెప్పదు. ఎందుకంటే బంగారం అనే దాన్ని ఎవ్వరు కూడా ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయడానికి వీలు పడదు. అది ప్రిడిక్షన్కి అందదు. అది ఇలా తాత్కాలికమైన కారణాలు వివరించుకుంటూ తాత్కాలికమైన ఆలోచనతో పోవాల్సింది తప్ప శాశ్వత ప్రాతిపదిక మీద గోల్డ్ మీద పెట్టి తీరండి, మీకు 1.5 లాక్ అవుతుంది, 2 lakhs అవుతాయి, మీకు ఇది పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు అని ఎవరైనా ఎష్యూరెన్స్ ఇస్తే ఆ ఎష్యూరెన్స్ నమ్మడానికి జాతకాలు అన్నీ చెప్పొచ్చు కానీ దీని విషయంలో ఎవరు జాతకం చెప్పడానికి అవకాశం ఉండదు. థ్యాంక్ యూ సార్.